తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బ్యాగ్లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆమె మాట్లాడారు. ఉద్యమకారుల పిల్లలు 50 మందికైనా ఉద్యోగాలు వచ్చాయా అని ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఒక్క తెలంగాణ బిడ్డ కూడా లేడని కవిత విచారం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో 20% రిజర్వేషన్లు తెలంగాణ పిల్లలకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. మాట ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఫ్లైఓవర్లు కట్టినాం, 56 అంతస్తుల మేడలు కట్టినాం. కానీ ఆ 56 అంతస్తుల మేడలో కనీసం 50 మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా? ఎక్కడనో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుండో వచ్చి 1,50,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళే వేసుకుంటున్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు ఎక్కడన్నా అవకాశం ఉందా? నాకు తెలిసి ఉద్యమకారుల పిల్లలకు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టయితే నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆలోచన చేద్దాం. ఉద్యమకారులందరం కూడా ఉమ్మడి కార్యాచరణ కోసం అడుగుతా ఉన్నా. వేరే రాష్ట్రాలలో బెదిరించినట్టు కాదు, కాకపోతే కనీసం ఒక 20% మన తెలంగాణ వాళ్లకు రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ ఉద్యోగాలని నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగుదామా? న్యాయమేనా? వాజిబేనా? పక్కానా? మళ్ళీ వెనక కోరు కదా, పిడికిలు ఎత్తుతారా? జై తెలంగాణ. తెలంగాణలో ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలలో తెలంగాణ లోకల్కి 20% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేద్దామని ఈ